అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి పరిధిలో ఒక 10 రోజుల వ్యవధిలో 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి. అందులో 2 ప్రమాదాలు చాలా తీవ్ర స్థాయిలో, పెద్ద స్థాయిలో జరిగి కోట్ల రూపాయల నష్టం వచ్చాయి. పైపులు అక్కడ భవన నిర్మాణాలకు వినియోగించడానికి తీసుకొచ్చిన పైపుల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇందులో రీసెంట్గా 2 రోజుల కిందట, 3 రోజుల కిందట రాయపూడిలో జరిగిన ఘటన అండ్ ఒక 10 రోజుల కిందట వెలగపూడిలో జరిగిన ఘటన సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒకటేమో ఎల్ఎన్టీ వాళ్ళది, ఇంకోటేమో మేఘా వాళ్ళది. వాళ్ళు కడుతున్న భవనాలకు సంబంధించి పెద్ద పెద్ద పైపులు తీసుకొచ్చారు. ఆ పైపుల మీద పెట్రోల్ పోసి తగలెట్టేశారు. బీభత్సమైన నిప్పు అంటుకుంది. సో వాటి విలువ 10 కోట్లు 12 కోట్లు పైగా ఉంటుందన్నమాట. సో ఇంతగా ఎందుకు చేశారు వీళ్ళు, ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు చేయాల్సి వచ్చింది అని ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. సో దీనిలో ఏమైనా రాజకీయ కుట్ర ఉందేమో, రాజధాని నిర్మాణం సవ్యంగా సాగడం ఒక పార్టీకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఈవెన్ సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సీరియస్గా దీని సిట్ వేసి స్పెషల్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి 3 రోజుల్లో మొత్తం కనిపెట్టాలి, వారం రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చారన్నమాట. దాంతో సిట్ బృందం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి వచ్చేశారు. అక్కడ ఏంటంటే అక్కడ ఒక సూపర్వైజర్ ఉన్నాడు, ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, రాము అని. ఆయనే ఆ దగ్గరలో కొన్ని కార్లు ఉంటే ఆ కారులోంచి నైట్ టైము పెట్రోల్ సేకరించి ఆ పెట్రోల్ క్యాన్ మొత్తం నింపుకొని, కార్ల నుంచో మరి బల్ల నుంచి అనుకుంటా, కొన్ని ఉంటాయి కదా వెహికల్స్, వాటి నుంచి పెట్రోల్ సేకరించి తీసుకొని దొంగతనం చేసి నైట్ టైము వాటిని క్యాన్లో నింపుకొని ఆ క్యాన్లో ఉన్న పెట్రోల్ తీసుకెళ్ళి పైపుల మీద పోసి తగలబెట్టాడు అనమాట. సో ఎందుకు దీనికి ఒడిగట్టాడంటే అక్కడ ఒక సూపర్వైజర్ ఉన్నాడంట. ఆ సూపర్వైజరు ఈ సెక్యూరిటీ గార్డ్ని మాటలతో వేధిస్తూ ఉంటాడంట. ఆ బిల్డింగ్ దగ్గర ఈ మొత్తం వర్క్స్ అన్ని పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్ ఉన్నాడు కదా, సో సూపర్వైజర్ అంట ఈ సెక్యూరిటీ గార్డ్ని మాటలతో వేధిస్తుంటాడంట, ఎప్పటికప్పుడు తిడతా ఉంటాడంట. కాబట్టి ఆ సూపర్వైజర్ మీద కోపంతో ఇతను ఈ పని చేశాడు. నేను ఇలా చేస్తే సూపర్వైజర్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా, లేదా అతన్ని తిడతారు కదా ఉన్నతాధికారులు అండ్ అక్కడ కాంట్రాక్టర్లు, సో ఆడికి తిక్క కుదరాలంటే నేను ఇలా చేయాలని చెప్పి చేశాడంట. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అతను అదే చెప్పాడు. సో అతను ఏం చెప్పాడు ఒకసారి మనం చూస్తే, సో మొత్తానికి ఇది ప్రభుత్వ స్థాయిలో ఏదో జరుగుతోందేమో. ఎందుకు భయపడ్డారు? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 2019కు ముందు, అంటే వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు వాళ్ళు ఒక తుళ్ళూరు దగ్గర ఒక తోటను తగలబెట్టారు. అలాగే ఒక చెరుకు తోట తగలబెట్టడంతో పాటు రోడ్లు తవ్వేశారు. అది ప్యూర్లీ వైసీపీ వాళ్ళే, వైసీపీ నందిగం సురేష్ గారు అనుచరులు చేశారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. ఏది 2019కు ముందు, అప్పుడు రాజధాని నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నప్పుడు. సో ఇప్పుడు కూడా ఈ అగ్ని ప్రమాదాల వెనక కుట్ర కోణం ఉందేమో, రాజకీయ కుట్రలు ఉన్నాయేమో, వైసీపీ వాళ్ళ పాత్ర ఉందేమో అని సీఎం స్థాయి వరకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాన్ని నిర్ధారించడానికి సిట్ వేయడం ఇదంతా జరిగితే ఈ సూపర్వైజర్ వేధింపుల కారణంగా సమీపంలో వాహనాల నుంచి పెట్రోల్ తీసుకొని ఆ సెక్యూరిటీ గార్డే చేశాడనేది బయటకు వచ్చింది. అయితే ఇతను వెనక ఇంకా ఏమైనా రాజకీయ ప్రోద్బలం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైతే తగలబెట్టాడో రాము, అతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడో గడిచిన 10 రోజుల్లో, అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు అనేది మొత్తం ఆరా తీస్తున్నారనమాట. సో ఎందుకంటే రాజకీయ కుట్ర కోణం ఉండి వదిలిపెట్టకూడదు కదా. అండ్ అతను బ్యాంక్ అకౌంట్లు చూస్తున్నారు, అతను కాల్ రిపోర్ట్స్ చూస్తున్నారు, అతను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కలిశారని చూస్తున్నాడు. సో అతన్ని ఎవరైనా ప్రోత్సహించారా, ఇలా చెయ్యమని చెప్పారా అనేది కూడా చూస్తున్నారు. చాలా డెప్త్గానే వెళ్తున్నారు. సో ప్రస్తుతానికి తెలిసిన వివరాలు ఏంటంటే వైసీపీకి సంబంధం లేదు, వైసీపీ పాత్ర లేదు. సో ఈ ప్రమాదాల్లో ఎక్కడా కూడా వైసీపీ కుట్ర లేదనేది ప్రస్తుతానికి స్పష్టం. మేబీ భవిష్యత్తులో ఒకవేళ పోలీసు విచారణలో బయటకు వస్తే చెప్పలేం, కానీ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు ఉన్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అండ్ ఈ ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అయితే మాత్రం దీనిలో రాజకీయ కోణం లేదు.